చంద్ర శర్మ. ఇప్పుడు మనం రాధా మనోహర్ దాస్ గురూజీ గారితో ఉన్నాము. విశేషంగా ఇంతకు ముందు మనం గురువు గారితో ఎన్నో విషయాలు డిస్కస్ చేశాము. ఇప్పుడు ఈరోజు పరిస్థితుల ప్రభావం ప్రకారంగా బయట పరిస్థితుల్ని ఆయన శైలిలో ఎలా ఆయన మనకు సమాధానం ఇస్తారు, ఎలా వాటిని విమర్శిస్తారు, మెచ్చుకుంటారు, అన్ని విషయాలు కూడా అడిగి స్వయంగా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ గురూజీ. హరే కృష్ణ. గురుగారు, ఇప్పుడు మొట్టమొదలు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటివరకు మనం ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు చాలా డిస్కషన్స్ జరిగినాయి. నా వైపు నుంచి మా ఛానల్ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇందాక అడగగానే అంటే తెలిసిన వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ కొద్దీ ఆ భగవద్గీతలో చెప్పలేకపోయారు. అంటే మేము ఎప్పటి నుంచో అనుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క పిల్లాడు స్కూల్కి వెళ్తాడు, ట్యూషన్కి వెళ్తాడు, ఇంటికి వస్తాడు. మనవంతు మనం ప్రతి ఆదివారం దేవాలయాల్లో క్యాంపులు కండక్ట్ చేసి భగవద్గీత గురించి, భాగవతాల గురించి, వీటి గురించి చెప్పి, అలా మీలాంటి వాళ్ళు కనుక ఇంకా వాటికి సంబంధించి ఏమైనా మీ టీంతో ఇంకేమైనా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటివి చేస్తే ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ముందుగా అలాంటివన్నీ ఉంటే కూడా ఖచ్చితంగా మీకు చెప్తాం గురుజీ. ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు ఈరోజు బయట వాతావరణం ప్రకారంగా యుద్ధం వాతావరణం నెలకొంది. మన దేశంలో పుల్వామా దాడి జరిగి ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. వాటి గురించి ఖండన చేయనటువంటి వాళ్ళు, నిరసన తెలపనటువంటి వాళ్ళు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ దేశపు నీరు తిని ఇక్కడ అయ్యి ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు చనిపోతే మాత్రం దానికోసం వాళ్ళు రోడ్ల మీద పడిపోయి ర్యాలీలు చేస్తున్నారు గురువు గారు. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు, వాళ్ళని ఎలా మీరు సమాధానం? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా మంచి ప్రశ్న. ఇది నా దేశం, ఇది నా సంస్కృతి అనే ఫీల్ ఉన్నవాడు ఇక్కడ ఏదైనా జరిగితే స్పందిస్తాడు. ఒక ఆమె బురకా వేసుకుని ఇండియాలో ఏం జరిగినా మాకు అనవసరం, మేము ఇరాన్ వాళ్ళం, దాని గురించే మేము మాట్లాడతాం అంది. అప్పుడు ఎక్కడుంటే బాగుంటుంది? ఇరాన్లో అక్కడే ఉంటే బాగుంటుంది కదా. అందుకే మన రష్మి జబర్దస్త్ రష్మి గౌతమి, అమ్మాయి పేరు రష్మి గౌతమి, ఆడపిల్ల అయితే ఏంటి, దండం పెట్టాలి, డేర్ గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది కదా. సో కాబట్టి మనం దేశానికి మద్దతుగా ఉండేవాళ్ళని సపోర్ట్ చేయాలి, దేశానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళని డిపోర్ట్ చేయాలి. కనీసం డిపోర్ట్ చేయాలి. సపోర్ట్, డిపోర్ట్, రిపోర్ట్, ఇది మనకు ఉండాలి. ఇప్పుడు మచిలీపట్నం అనే ఊరికి ఇరాన్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అక్కడ ఏందో మందల కొద్ది వచ్చారు. అలా దేశంలో 29 చోట్ల జరిగింది. సో ప్రభుత్వం కూడా వాటికి సంబంధించి ఖండన చేసి ఇలాంటివి చేయకూడదు అని చెప్పి చెప్పాలి కదా గురుజీ. చెప్పినట్లు విన్నాం. అయితే విషయం ఏంటంటే డెమోగ్రాఫికల్ చేంజ్. నిన్న రాత్రి మేము కేరళ స్టోరీ 2కి వెళ్ళాం. చాలా స్పష్టంగా వాళ్ళ ఉద్దేశాన్ని అందులో చూపించారు. వాళ్ళ ఆఫీస్ ఉంది, అక్కడ భారతదేశం పిక్చరు గ్రీన్గా ఉంది. ఈ దేశం పచ్చగా ఉండాలని వారి కోరిక. అంటే నువ్వు అనుకునే పచ్చ కాదు. ఆ ప్రోగ్రాం పేరు గజ్వా ఏ హింద్, అది ప్రోగ్రాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 నాతో కలిపి 9. ఓకే, నవగ్రహాస్. ఓకే, మనం 9 మంది కాకపోయినా 90 కోట్ల మంది ఉంటే 90 కోట్ల మంది మనం చెప్పగలం. ఏం చెప్పగలం అంటే, దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు అని మనం చెప్తాం. మనం దైవం చాలా విస్తృతమైన వాడు, దైవం చాలా విశాలమైన వాడు మనం చెప్తాం. మసీదులో చర్చిలో చెప్పించాలి, అప్పుడు మొత్తం సెటిల్ అయిపోద్ది. కాబట్టి ప్రపంచం యొక్క మేలు కోరేది హిందువులు మాత్రమే. అందుకే ప్రపంచాన్ని కుటుంబంగా చెప్తాం మనం. వసుదైక కుటుంబం, వాసుదేవ కుటుంబం, ఇది మన కాన్సెప్ట్. వాళ్ళ పుస్తకాల్లో అవి లేవు.
అందువల్ల వాళ్ళ మస్తకాల్లోకి అవి రావు. కాబట్టి మన విజ్ఞానం ఎందుకండి ఇందాక చెప్దాం అనుకుని ఇంకా టాపిక్ పక్క వెళ్ళిపోయింది. కానీ ఇద్దరు పాకిస్తాన్ జర్నలిస్టులు మాట్లాడుకుంటున్నారు, ఇరాన్లో ఎలా జరుగుతుంది, నెక్స్ట్ వాడు పాకిస్తాన్ మీదకి వస్తాడు, అది ఇది మాట్లాడుకుంటూ అసలు మనం ఏదో బుక్కులు ఫాలో అయిపోతున్నాం, ఈ బుక్కులు ప్రపంచ నాశనానికి కారణమైనవి, ప్రపంచాన్ని మొక్కలు చేసినాయి, కొన్ని కోట్ల మందిని చంపినాయి. భగవద్గీత 1863లో చెక్ చేయండి. ఎవరో మాట్లాడింది? పాకిస్తాన్ జర్నలిస్టులు ముస్లింలు మాట్లాడుకుంటారు, ఒక లేడీ అండ్ జెంట్. భగవద్గీత ఇస్ ద అల్టిమేట్. ఎవరు నేను చెప్పలేదండి. ఆటం బాంబు తయారు చేసిన ఆయన కూడా ఆటం బాంబు పేలిన తర్వాతకి చెప్పింది ఏంటంటే విశ్వరూప దర్శనం జరిగింది నాకు అని ఆయన హీ రిమెంబర్స్ భగవద్గీత, నాట్ బైబిల్ ఆర్ ఖురాన్. అవును. సో కాబట్టి కాలోస్మి లోకక్షయకృత్ ప్రబుద్ధో చెప్పారు. కాబట్టి భగవద్గీత లోకానికి వెలుగు. అర్థమైందా? భగవద్గీత యుద్ధం చేయమంది అది ఇది అని మాట్లాడతారు. యుద్ధాయ కృత యుద్ధం చేయాలి, ఎవరితో చేయాలో వాళ్ళతో చేయాలి. ముందు నువ్వు లోపల యుద్ధం చేయాలి నీతోనే. ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్ గురించి, ఇది నేను పర్సనల్గా అడిగింది కాదు, నన్ను అడిగినటువంటి వాళ్ళు అడగండి. ఒకరు ఒక దేవాలయానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి ఏదో ఒక నిర్మాణం ఏదో ఒక చెక్క పనో ఏదో చేయించాలని చెప్పి వెళ్ళారు. వెళ్తే మన వాళ్ళు, మన హిందువులు దానికి రేట్ చాలా ఎక్కువ చెప్పారు. 70,000 దాకా చెప్పారు, 80,000 దాకా చెప్పారు. అదే టైంలో ఒక ముస్లిం అతన్ని కనుక్కుంటే 35,000 చేసేసాడు. ఇప్పుడు ఆయన అన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను చేయించుకోవాలా, ఈ పని చేయించుకోకూడదా? ఇప్పుడు నేను హిందూతోనే చేయించుకోవాలని అంటే నా దేవాలయానికి ఆదాయమే తక్కువ, నా భగవంతుడి యొక్క ధనము ఆదాయం ఇవన్నీ కారణం. మరి ఇప్పుడు ఎలా మీరు వెళ్తున్నారు? ఒకసారి మనోహర్ దాస్ గారిని అడగండి. మంచి ప్రశ్న. ఇప్పుడు వాళ్ళకి ఎలా మనం ఇది రిపీటెడ్ చాలాసార్లు వచ్చింది, ఈ ప్రశ్న చాలాసార్లు వచ్చింది. మన వాళ్ళలో అంటే ఈ పని చేసే ఏ పర్టిక్యులర్ పని వీడు చాలా డిమాండ్ చేస్తున్నాడు అనేది వాస్తవం. వాళ్ళు లాభం చూసుకోకుండా కస్టమర్ని చూస్తారు. ఇంట్లో కూడా చాలామంది పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి డబ్బు కావాలి ఇమీడియట్గా. అదొకటే కారణం కాదు, వాళ్ళకి మన కస్టమర్లు కావాలి. మీకు అర్థమైందా? మన కస్టమర్లు కావాలి. కరెక్ట్. ఇప్పుడు రామప్ప దేవాలయానికి వెళ్ళారు మన వాళ్ళు ఎవరో, అక్కడ ఐస్ క్రీమ్ అమ్మే అతను ముస్లిం. సరే వాళ్ళు ఏమన్నా కలపచ్చు, అది వేరే కథ. ఇక్కడ మన హైదరాబాద్లో కూడా చాలా దేవాలయాల దగ్గర పూలు అమ్మేవాళ్ళు ఎవరున్నారు? ముస్లిమ్స్ ఉన్నారు, అల్లేవాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎడారిలో పువ్వులు ఉండవు, తెలుసు కదా. అవును. ఎడారిలో పువ్వులు నవ్వులు ఉండవు, కానీ ఆ పువ్వులతో ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఓకే. ఎడారిలో ఇన్ని రకాల పండ్లు ఉండవు, ఉంటే ఖర్జూర పండ్లు ఉండాలి. ఓకే. సో ఇక్కడ అన్ని పండ్లు ఎర్రగడ్డలో ఎవరు అమ్ముతున్నారో మనకు తెలుసు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పండించరు, గమనించండి. పండించేది హిందువులు, తర్వాత వ్యాపారం చేసేది వాళ్ళు. విషయం ఏంటంటే పండించే వాళ్ళు వాళ్ళలో తక్కువ మంది ఉంటారు, వెరీ ఫ్యూ. వాళ్ళ పంట వేరే ఉంటుంది, డెమోగ్రఫికల్ చేంజ్ కోసం అది వేరే. విషయం ఏంటంటే చూడండి, 20 ఏళ్ళు రానివాడికి అర్థమైంది, మీకు ఎందుకు అర్థం కాదు? ఇక్కడ మనం ఆయన స్థితికి ఇప్పుడు ఎవరు తక్కువ చేస్తే వాడి దగ్గర చేయించుకోవద్దు, ఎవడైనా అక్కడ బెండ్ అవుతాడు. అవునా? మనం ఈ పని చేసే ఏదో వృత్తి వ్యాపారాల్లో ఎవరైతే ఉంటారో ఆ పర్టిక్యులర్ పీపుల్ని మనం ఎంకరేజ్ చేయాలి. కనీసం దేవాలయానికంటేనన్నా మన వాళ్ళు కొంచెం బెండ్ అవ్వాలి. బెండ్ అయితే బాగుంది. బెండ్ అవ్వాలి. అయ్యేలా మనం ఇంకో పని ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు వాడిని బెండ్ చేయడం ఒకటి, వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి అది అవ్వని పరిస్థితుల్లో మనం ఇంకో చెయ్యి వేసి, 4 చేతులు వేసి వాడితో చేయించి, ఇంకొకరు ఎవరైతే మన దైవ ధర్మ సంస్కృతి వ్యతిరేకులో వాళ్ళని దేవాలయంలో అడుగు పెట్టనివ్వకుండా చూడాలి. మన దేశంలో అతిపెద్ద దరిద్రం ఏంటంటే మొఘలులు, తురుష్కులు, హూనులు, సెకులు, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళు కాకుండా బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళందరూ దేవాలయాలు సొమ్మెత్తికెళ్ళిపోయారు. మన దేవాలయాలను నాశనం చేసి, దేవాలయాల మీద మసీదులు కట్టి, దేవాలయాలను లూట్ చేసి, ఇప్పుడు మళ్ళీ దేవాలయాల సొమ్ములతో ఆదియాత్రలు, దేవాలయాల సొమ్ములతో కరెక్ట్ గురుగారు
అంతే, ఎందుకంటే మలబార్ అనేటువంటి ఏరియాలో భారతదేశంలో మొట్టమొదలు ముస్లిం మసీద్ కట్టించింది మన హిందూ రాజు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారంట అని. అంటే మనం చేసిన తప్పే కదా అని నా ఉద్దేశం. ఏ డౌటా? ఈ తప్పులు చాలా చేసాం మనం. కరెక్ట్ అండి. తెలుసా? కర్ణుడి పేరు విన్నారా? అవును సార్. కింద మహాభారతం కర్ణుడు కాదు, మన అందరికీ ఆయన తెలుసు. ఆయన కాదు, గుజరాత్ ఏరియాలో వీళ్ళు రావడానికి ప్రారంభ దశలో ఉన్నప్పుడు, లాంగ్ ఎగో, ఒక 700-800 ఏళ్ల క్రితం ఒక రాజ్యం. ఆ రాజ్యంలో రాజుగారు ఓల్డ్ అయి చనిపోయారు. మంత్రి మాత్రం అలాగే ఉన్నాడు, ఓల్డ్ పర్సనే. కొడుకు రాజయ్యాడు. ఈ మంత్రి మంచి శివభక్తుడు, కుర్రరాజు కదా. రాజుగారు అని పిలిచినప్పటికీ చనువు ఎక్కువ ఉంటుంది కదా, ఒళ్ళో పెరిగినాడు కదా ఆ కుర్రోడు. కాబట్టి రాత్రి ఏదో తాగడమో ఏదో చేస్తుంటాడు. ఈయన పొద్దున్న లేవాలి, పూజ చేయాలి అనేవాడు. అలాగే మహామంత్రి అని నమస్కారం పెట్టేవాడు. రాత్రి మళ్ళీ ఎప్పుడు లేటుగా పడుకుని లేటుగా లేచేవాడు. ఇప్పుడు మీ ఇంట్లో ఎలకలు ఉన్నాయి సార్, బయటికి వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? ఎలకల మందు పెట్టాలి, దానికి ఏదో పద్ధతి, అంతేనా? మీరు బెస్ట్ ఐడియా చెప్పాడు మా నాగార్జునగాడు అని చెప్పి కిరోసిన్ తెచ్చి పోసేసి నిప్పి పెట్టారు సార్. ఎలకలు చేస్తాయా, కొంప నాశనం అవుతాయి? చెప్పండి మీరే. దొంగలు జనాల్లో దూరారని జనాలందరినీ కొట్టాడు రాజు. అలా ఉంది ఇప్పుడు. చెప్పండి. మా సామలకోటోడు వాడు చెప్పాడు కదా అని మీరు కిరోసిన్ పోసారు సార్. ఇప్పుడు ఎలకలు చావు, కొంప అయితే నాశనం. ఆ లెక్కన వీడు ఈ మహామంత్రి రాజు మాట వింటలేదని ఆ సరిహద్దుల్లో పందులు రెడీగా ఉన్నాయి కాపలా, ఎక్కడ దారి దొరికితే దూరదామని కంచె దగ్గర. వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా రాజు నా మాట వింటలేదు, అది నేసేయాలి అన్నాడు. మహామంత్రి, మేము మీ రాజ్యంలో ఎలా ప్రవేశిస్తాం? మేము లోపలికి రాలేం కదా. నేను చెప్తాను, మీరు ఎలా స్ట్రైట్కి వెళ్ళండి. ఉత్తర దిక్కుకి వెళ్తే 3 చెట్లు పెద్ద కొమ్మలతో కలిసి ఉంటాయి, అక్కడ కింద తవ్వండి, సొరంగం వస్తుంది, నేరుగా రాజుగారి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు అని చెప్పి. ఎక్కడో ఉండదు, శత్రువులు ఇంట్లోనే ఉంటుంది. సేమ్ అన్ని చోట్ల అది. మన దేశం ఓడిపోయినప్పుడల్లా కారణం ఇంటి దొంగలే. ఇంకొక విషయం అవి పూర్తి చేయండి. వాడు అలా చెప్పగానే మహామంత్రి, అసలు మీరు యా ఖుదా అన్నాడు. చక్కగా ఆడు సొరంగ మార్గంలో వెళ్ళాడు. ఆ రాజు పొద్దున్న నిద్రలేచి పూజలు అవి చేయకపోయినా దేశ భద్రత బాగా చూసుకునేవాడు. అర్థమైందా? దాన్ని జాతీయ శీలము అంటారు. వ్యక్తిగత శీలం వీక్గా ఉన్నా జాతీయ శీలం గట్టిగా ఉంది. అర్థమైందా? వీడికి వ్యక్తిగత శీలం ఉంది, జాతీయ శీలం లేదు. జాతిని రక్షించుకోవాలనే ఇంగితం లేదు. వాళ్ళకి ఎత్తి చెప్పేశాడు, వాళ్ళు చంపేశారు. చంపి వీడి దగ్గరికి వచ్చారు. వీడు అన్నాడు, వేసారా? వేసారు. అయితే కూర్చొని మనం డిస్కస్ చేద్దాం, ఎలా రాజ్యాన్ని పరిపాలించాలో నేను చెప్తాను అనగానే వీడు అన్నాడు, ఎడారుడు కత్తి తీసి, ఎరా అసలు నీకు ఎంత పొజిషన్ ఇచ్చి మహామంత్రి అని నిన్ను ఇంత గౌరవిస్తే నువ్వు వచ్చి మాకు రూట్ చెప్పి ఆయన వెయిట్ వేసామంటావు, నిన్ను పెట్టుకుంటావు వేటిదా? నో డిస్కస్, ఓన్లీ కస్కస్ వేసాడు. సిమిలర్ బొబ్బిలి యుద్ధం, విజయరామరాజు కోడిపందాలు ఓడిపోయాడు. అంతే. ఈ వీపీగాడి బీపీ వచ్చేసి ఏపీని మొత్తం నాశనం చేసేయడానికి ఆ వీపీగాలతో కలిసి బుస్సిగాడు వాడితో కలిసిపోయి ఆ ఫిరంగులతో దాడి చేసేసి ఆ కోటని అలా నాశనం చేసి ఆ రంగరాయల్ని అందరినీ చంపేశాడు. ఫైనల్గా మల్లమామ చనిపోయింది. ఇంకా తాండ్ర పాపాయ్య వీడి గుండెల మీద కూర్చుని, మీరు సినిమాలో కూడా చూడొచ్చు అద్భుతంగా, ఎస్విఆర్ పులి, ఇది అడవి పులి కాదురా బొబ్బిలి పులి, దేనికి బెదరదో అని వాడి గుండెల మీద కూర్చుని ఆయన పొడిచి ఆయన చంపేస్తాడు. ఆయన బంధించడానికి వస్తారు. బుస్సి అరెస్ట్ ఇమ్మంటాడు. మీరా మమ్మల్ని బంధించేది? ఈ గడ్డన పుట్టిన వీరులు ఒకరి
చేతిలో మరణించడమో ఒకరిని చంపడమో జరుగుతుంది తప్ప వేరొకరి చేతిలో బంధింపబడరు. గుర్తుపెట్టుకోండి, మీరు రగిలించిన ఈ ఈ ఈ దుర్మార్గ కాండ మేము కార్చిన ఈ రక్తంతోనే అది మహోద్యమై ఎప్పటికైనా మిమ్మల్ని తరిమి కొడుతుంది అని ఆయన చెప్పారు. అలా తర్వాత అది జరిగిన తర్వాత 100 ఏళ్ళ తర్వాత ఎప్పుడో మనకు స్వతంత్రం వచ్చింది. అది కూడా ఖండితమై వచ్చింది. మనం ఎన్ని కోట్ల మందిని కోల్పోయాం. ఒక ప్రాణం ఎంత విలువైందండి. ఊరికి మీరు బంగ్లాదేశ్ దాన్ని పార్టీషన్ అదే ముందు పాకిస్తాన్ పుట్టింది, తర్వాత దాంట్లోంచి బంగ్లాదేశ్ని విడగొట్టడానికి ఆ ప్రయత్నం చేసినప్పుడు, పాకిస్తాన్ పుట్టినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ లుంగీలు ఎత్తి వాడికి కట్ చేసి ఉందా లేదా, ఇక్కడ కట్ చేసి ఉండకపోతే పైన కట్ చేసి చంపేసి ఆడవాళ్ళని ఎత్తి చెట్లు కట్టేసి మొన్న దీపుదాసు అంటే మీరు గమనించండి 46 నుంచి 2026 దాకా అంతే. కానీ నాకు ఒక విషయం నాకు ఒకటి ఏంటంటే గురూజీ, బంగ్లాదేశ్ వాళ్ళకు గ్రాటిట్యూడ్ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళకు యుద్ధం చేసి వాళ్ళకి సపరేట్ బంగ్లాదేశ్ని ఇప్పించింది భారతదేశం. వాళ్ళకి ఎన్నో నిధులు అన్ని సమకూర్చింది మీకు తెలుసా టికెట్ రేటు పెంచారు ఇక్కడ, తెలుసా? రైలు టికెట్ రేటు పెంచారు. వాళ్ళ బంధువులు ఒక ఆవిడ ఉండేది అప్పుడు, వాళ్ళ బంధువులే కదా అప్పుడు రూలింగ్ ఇక్కడ. తిప్పి అతవని కరెక్టే అతవని తిప్పాలి. ఎలాంటప్పుడు తిప్పలేడు వంగలపూడి. కరెక్టే గురూజీ, మీరు చెప్పి 100% కరెక్ట్. అయితే ఇంకొకటి గురూజీ, వాళ్ళు చుట్టాలు కాబట్టి వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళని ఎందుకు అనాలి? మీరు చెప్పండి సార్. ఇప్పుడు చాలా అంటే ఒక రీసెర్చ్ ప్రకారంగా చెప్పిన బయట డిస్కషన్ జరుగుతున్నది ఏంటంటే, మసీదుల వెనకాల ఉన్నటువంటి ఆకారం ఏదైతే ఉందో అది కూడా శివలింగ ఆకారం ఉంటుంది. దానిపైన ఉన్నటువంటి చంద్రుడు కూడా శివలింగం పైన ఉన్నటువంటి చంద్రుడి ఆకారం. తాజ్మహల్ లోపల కూడా ఉంది తేజో మహాలయ, అదే పరమశివుడు అని చెప్పి చెప్తా. సినిమా కూడా వచ్చింది. మీకు డౌటా? లేదండి, 100% కరెక్ట్. ఓక్ అని ఒక ఆయన చాలా కష్టపడి ఈ తాజ్మహల్, నేను లాంగ్గా 30 ఏళ్ల క్రితం నా దగ్గర బుక్ ఎక్కడ ఉందో తెలియదు కానీ ఓక్ అని ఆయన తాజ్మహల్ డీటెయిల్డ్గా బుక్ రాశాడు. అది ఇంగ్లీష్ బుక్, తర్వాత తెలుగు బుక్ కూడా వచ్చింది. చాలా కష్టపడ్డాడు ఆయన. అసలు విషయం ఏంటంటే, ప్రపంచం అంతా ఎక్కడ వెతికినా ఏం దొరుకుతాయి? ఓ శివలింగం, ఓ విష్ణుమూర్తి, ఓ గణపతి. అమెరికాలో కొంచెం పైకి వెళ్తే శ్రీచక్రాకారం కొన్ని ఎకరాల్లో ఉంది సార్. అదొక్కటే కాదు, జపాన్లో ఆంజనేయ స్వామి విగ్రహం కొండ మొత్తానికి వచ్చేది. ఒక గంట దొరికింది, ఆ గంట మీద గరుత్మంతుడు. అది కూడా ఎక్కడ దొరికింది? కోల్ అంటే బొగ్గు గనిలో గరుత్మంతుడు. ఆ గంట వయసు కొన్ని కోట్ల సంవత్సరాలు. ఎందుకంటే గుజరాత్లో 4000 సంవత్సరాల క్రితం నేను కోట్లు చెప్తున్నాను. అవును, మీకు అర్థమైందా? మీకు పాట చెప్తే అర్థమవుతుంది. ఆదిశంకరుని శంకారావం అగస్తమౌని ధర్మ ప్రచారం, సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది, ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం మనదేనోయ్, దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారతమాతకు జయ్యనవోయ్, భారతమాతకు జయ్యనవోయ్. కాబట్టి ఈ భూమి అంతా కూడా మనకి మాతృభూమియే. అందుకనే మనం భూమాత అంటాం. మీకు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, 2000 సంవత్సరాలకు పూర్వం ఈ 2 మతాలు లేవు, కానీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కూడా ఈ సనాతన ధర్మం ఉంది. అర్థమైందా? ఇప్పుడు మన వాళ్ళు చాలామంది మతం అంటారు, మంది ధర్మం అనే చెప్తారు. మతం అనే పదం వాడకూడదు. ఇప్పుడు ఒక్కసారి మీ సందర్భం వచ్చింది కాబట్టి, ఒక స్వామీజీ ఎవరో ఒక ఆయన ఛాలెంజ్ విసిరాడు ముస్లింలకి. ఏమనంటే, 2000 సంవత్సరాల క్రితం ఎక్కడైనా మీ మసీదు ఉంటే చెప్పండి, మీ మతంలోకి వచ్చేస్తానని చెప్పాడు. నేను కూడా రెడీ గురు. నువ్వు రెడీయా? అందరు రెడీ కదా? నేను చెప్పాను 2000 సంవత్సరాల క్రితం గుడి మేము చూపిస్తాం. ఇదే కాదు గురూజీ, రీసెంట్గా మీ ప్రవచనాలు విని గుంటూరు జిల్లా, ఒంగోలు జిల్లాలో కొన్ని గ్రామాలు నేను స్వయంగా తెలుసుకున్న విషయం ఏంటంటే,
ఈ మత ప్రచారం కోసం వచ్చినటువంటి వాళ్ళు కర్రలు పెట్టుకొని ఉరికించుకొని కొట్టి ఆ వీడియోలు కూడా పెట్టారు. అందరూ కూడా నిజంగా హర్షం వ్యక్తం చేయాలి. ఎంత గొప్పనైన విషయం అంటే లిటరల్గా మీరు ఎలా అయితే క్వశ్చన్ చేశారో అదే క్వశ్చన్స్, మీరు గొడ్లు ఎందుకు కట్టుకున్నారు, మీరు ఈ మైక్ ఎందుకు పెట్టుకున్నారు, మీరు ఈ బుక్స్కి ఎందుకు పట్టుకున్నారు అని చెప్పి దగ్గర ఇందాక మావాడు చెప్పినట్టు 35 తాండాల్లో ఉండే కుటుంబాలని వాళ్ళు స్వయంగా వెళ్ళి అరే నాయన ఇది కాదురా బాబు మన జీవితం, మన వ్యవస్థ, మనది వేరు అని చెప్పి ఎడ్యుకేట్ చేశారు. నిజంగా మీలాంటి వాళ్ళు ఈ కలియుగంలో గొడ్డలు లేకుండా తిరుగుతున్న పరశురాముడు అని నా ఉద్దేశం గురించి. అలాగే గురుగారు, ఇప్పుడు అంటే జనాలందరూ బయట అడిగేటువంటి అనుకునేటువంటిది ఏంటంటే రాధా మనోహర్ దాస్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారు, మరో ఆంధ్ర యోగి ఆదిత్యనాథ్ అవుతున్నారు అంటున్నారు. దాని గురించి ఇది ఓల్డ్ క్వశ్చన్ అన్న, ఇది ఓల్డ్ క్వశ్చన్. నిజంగా మీరు అలా ఏమన్నా రాజకీయాలు? నాకు అసలు అలాంటి ఆలోచన ఊహ ఏమీ లేదు. ఓకే. ఎందుకంటే మన తెలుగు నేల మొత్తం బాగుండాలి, అది నా కోరిక. ఓకే. ఆ బాధ్యతని ఎవరైతే ప్రస్తుతం రాజకీయాల్లో ఉండి కుల, ప్రాంత, భాష అతీతంగా ధర్మమే నాకు ముఖ్యమనేవాడు ఈ బాధ్యతను తలకెత్తుకోవాలి. ఇంకా చాలామంది యంగ్స్టర్స్ అంతా పాలిటిక్స్లోకి రావాలి, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా. నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చదువుకోవాలి, నాకు అవి కోరికలు, నేను జపం చేసుకోవాలి. అయితే తప్పదు, వాయిస్ ఇవ్వాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను మౌనం చేస్తాను తెలుసా. ఇవాళ మధ్యాహ్నం 2 దాటిగా మాట్లాడాను, మధ్యాహ్నం 2 తర్వాత మౌనం వదిలేను. అయితే ఇప్పుడుండే అంటే చాలా నేను ఆవేదన చెందేది ఏమిటంటే, మొన్న మధ్య వాడు ఎరిపప్ప అని ఒక పాస్టర్ ఉన్నాడు, తప్పు చెప్పాను నా పేరు? కరెక్టే గురూజీ. ఎర్రప్ప. ఓకే ఓకే, ఒక అక్షరమేగా. ఓకే. సో ఎర్రప్ప ఏమన్నాడంటే, అంటే మామూలుగా ఎర్రిపప్పే కాబట్టి అతను ఏమన్నాడంటే, తూర్పుగోదావరి జిల్లా ఎవరిదే, పల్నాడు ఎవరిదే, గుంటూరు ఎవరిదే, ఇలాంటప్పుడు తెప్పడండి ఇది బంగళపూడిగాడు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు. ఇది బృందావనంలో తిట్టా, జైపూర్లో తిట్టా, ఢిల్లీలో తిట్టా, అయినా కూడా గల్లీలో ఇట్లే ఉంటాడు వీడు. సరే, విషయం ఏంటంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు వాడికి చెప్పాను, తూర్పుగోదావరి జిల్లా ఎవరిదంటే డొక్కా సీతమ్మకి సంబంధించింది, చెక్కల మీద బొక్కలు పడ్డవాడికి సంబంధించింది కాదు. తూర్పుగోదావరి జిల్లా ఎవరిదంటే వేణం వీర్రాజు గారిది. ఆయన ఎవరో చాలామంది తెలియదు. అవును గురువు, మీరెవరో వినలేదు, చాలా గ్రేట్ పర్సన్. సర్దార్ కాటను, ఆనకట్ట ఇది మనకి తెలుసు. కానీ సర్దార్ కాటన్కి జ్వరం వస్తే ఆయనకి పథ్యం, ఆయనకి ఆరోగ్యం, నీళ్లు, సేవ, గుర్రం మీద ఆయన వెనకాల వెళ్ళి ఆయన ముందెళ్ళి అంతా రూట్ చూపించింది ఈయన. సూపర్. ఆయన మీద సినిమా తీయమన్నాను. పాపం వాళ్ళ బంధువులు 5వ తరం వాళ్ళు ఏదో కింద మీద పడుతున్నారు. రేపు పుష్కరాలకు దాన్ని రిలీజ్ చేస్తే బాగుంటుంది, సీఎంని కలవమని చెప్పా. మనకి తూర్పుగోదావరి జిల్లా అంటే ఏం గుర్తు రావాలి? అంతర్వేది గుర్తు రావాలి. ఈ అడుగు తినే మతానికి తూర్పుగోదావరి జిల్లాకి ఏం సంబంధం లేదు. అర్థమైందా? తూర్పుగోదావరి జిల్లా అంటే అమ్మవారు, దాక్షాయణి అమ్మవారు గుర్తు రావాలి దాక్షారామంలో. అలాగే పిఠాపురంలో పురోహితికి అమ్మవారు గుర్తు రావాలి. దాక్షారామం గుర్తు రాకుండా దాక్షారసం చేసుకునే యదవులకేను గోదావరి జిల్లాకి సంబంధం ఏం లేదు. అర్థమైందా? తూర్పుగోదావరి జిల్లా అంటే వాడపల్లి గుర్తు రావాలి, తూర్పుగోదావరి జిల్లా అంటే అప్పనపల్లి గుర్తు రావాలి, తూర్పుగోదావరి అంటే విశాలమైన గోదావరి గుర్తు రావాలి, తూర్పుగోదావరి జిల్లా అంటే ధవళేశ్వరం కొండ మీద జనార్దనుడు గుర్తు రావాలి, తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గుర్తు రావాలి, కందుకూరి వీరేశలింగం గుర్తు రావాలి. ఈ బోర్లింగం గారికి తూర్పుగోదావరి జిల్లాకి ఏం సంబంధం లేదు. అంటే ఒక్క జిల్లా చెప్పాను నేను, ఎన్ని జిల్లాలు చెప్పాలి? అర్థమైందా? శ్రీకాకుళం అంటే ఎవరు గుర్తు రావాలి? అర్థమైందా? శ్రీకాకుళం అంటే అరసవల్లి సూర్యనారాయణ స్వామి గుర్తు రావాలి, శ్రీముఖలింగేశ్వరుడు గుర్తు రావాలి, కూర్మనాథుడు గుర్తు రావాలి. 2 నదులు ఉన్నాయి అక్కడ, నాగావళి, వంశధార గుర్తు రావాలి.
ఆడు వంశమే దిక్కుమాల వంశం, వాడికి వంశధారలో పుట్టిన శ్రీకాకుళం వాళ్ళకి సంబంధం ఏమైనా ఉందా? అర్థమైందా? శాంపిల్ చెప్పాను అంతే. జనాల్ని ఇలా ఎడ్యుకేట్ చేసే వాళ్ళు ఉండాలి గురూజీ. మీ తరపు మీలా మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా జిల్లాకు 10 మంది ఉంటే వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఆ గుంటూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు ఇంకిలా ఎన్నో జరగాలి. ఒక్కటి ఏంటంటే నేను చెప్పేది, ఎవరైనా వస్తే గొడవ పెట్టుకోవద్దని చెప్తాను. నేనా అని అనుకోకండి. అయితే గురువు గారు ఇంకొకటి, సార్ టైం తొక్కేకండి సార్, పూర్తి చేయనివ్వట్లేదు. మీరు మళ్ళీ మాకు ఛాన్స్ ఇస్తారో లేదని భయం గురువు గారు. విషయం ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, మీరు అంటే ఈ టాపిక్ తూర్పుగోదావరిలోనే ఉంది కాబట్టి చెప్తున్నా. ఆ ఊరి పేరు మర్చిపోయాను. అతను లారీ డ్రైవర్ ఏదో, మరి లారీలు ఉన్నాయో అతను నేను కలవలేదు, మెసేజ్లు పెట్టి ఫోన్లో చెప్పాడు. గురుగారు మీరు చెప్పారు, అందుకని మా ఊళ్ళో ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలని అతను ఒక్క భగవద్గీత 250 ఎంతో పెట్టుకొని ఆ ఊళ్ళో అందరికీ భగవద్గీత ఇచ్చాడు సార్. మరి లారీ ఓనరో మరి లారీ డ్రైవరు, అది గొప్ప విషయం కదా. మరి పాపం పెద్ద చదువుకోలేదు, మరి గొర్రెలు వచ్చినాయి గురుగారు, ఏం చేయాలి? నాకేమో వాదించడానికి అంత జ్ఞానం లేదు. అప్పుడు ఏం చేసామంటే, మీరు చెప్పారు కదా గురుగారు. ఏం చెప్పాను నేను? ఏముంది, భోజనం చేస్తాగా, మీరు ఎప్పుడూ చెప్పారు కదా సార్ గురుగారు. అక్కడ శ్రీనివాస బంగాపురం గట్టు మీద కూర్చొని చెప్పారుగా, గొర్రెలు ఎత్తే ఏం చేయాలి? ప్లేటు, అన్నం తినే ప్లేటు, స్పూను, అంతే, వెనకాల వెళ్ళిపోయాం. మంచి పని నిజంగా. అదైందా? గొర్రెలపై వేటు ఎలాంగ్ విత్ ప్లేటు. ఎందుకని గొర్రెలు చేటు, ఊరు దాటు, లేకపోతే వాళ్ళు వేసేస్తారు ఇంటి వాళ్ళని కాటు. అర్థమైందా? సో నేను చెప్పాను, మీ దగ్గర సబ్జెక్ట్ ఉందనుకోండి, ఒకవేళ కొంచెం బైబిల్ అయితే తెలిస్తే వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇప్పుడు స్టీల్ సామాన్లోడు బుట్ట ఎత్తుకుని వస్తాడా? బుట్ట ఎత్తుకొస్తే మా అమ్మో మీ అమ్మో లేదా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఆడొచ్చి అమ్మగారు అంటాడు, దించుతారు. ఎంత? 500. ఎందుకు? ఇప్పుడు సున్న కొట్టేది 500 సున్న కొట్టేది 50కి మొదలు పెడుతుంది. 100 దగ్గర 120 దగ్గరకు వస్తుంది. మనం బాబు అంటాం. ఆడవాళ్ళ కెపాసిటీ మనం ఎందుకు పనికిరాం అనుకో. సో ఆడితో గొడవ పడదుగా ఇవిడే, ఈ గిన్నె ఎంత, ఈ తెప్పల ఎంత, ఆడేదో చెప్తాడు. ఆడు సున్నాలు పెడితే ఇప్పుడు సున్నాలని కొట్టేస్తుంటుంది, కొట్టేసి లేదా ఆయన కొట్టినంత పని చేద్ది. మాకు తెలుసులే అంతే. మనం బిత్తరపోతుంటాం మనం. సో మా అమ్మని అమ్మాలు అడగకూడదంట, నిదాలు దొరుకు అంటది. ఉంటే బతుకుంటే ఫోన్ చేద్దాం, 10 ఏళ్ళు అయిపోయింది అనుకో. ఏ అమ్మలైనా అంతే. అసలు స్ట్రాంగ్ మన వాళ్ళు. అసలు బేరం ఆడే విషయంలో మనం ఎందుకు పనికిరాం. నేనేమంటా అంటే, మన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఎలా అయితే స్టీల్ సామాన్లతో బేరం ఆడతారో, మనకు కొంచెం సబ్జెక్ట్ ఉంటే ఎవరన్నా మన ఊరు వచ్చి మతం మారమంటే, ఎవరమ్మన్నా నిండు మా ఊరికి పర్మిషన్ అడుగో, అలా మీద పడి అలా కరవద్దు. కరవకుండా చెప్పండి సార్, ఎంత సార్, ఎంత 200? ఎందుకు సార్, 50 రూపాయలు. అలా ఎలా బేరం ఆడతారో అలా ఆడితో బేరం ఆడండి. సార్ మతం మారిపోదాం. ఎంత చెప్పండి సార్, ఎంత, ఎందుకు మారాలి చెప్పండి. వాడు రక్తం కాచారు, ఏ గ్రూప్ సార్? రక్తం అన్నారు కదా, తప్పలేదు. రక్తం టాపిక్ ఎత్తిదా నువ్వే కదా. రక్తం అన్నారు, వాడు తోపు, అదే ఏ గ్రూపు? హూ ఈజ్ బాపు అంటే తెలుసా? బాప్ హిందీలో బాప్ అంటే తండ్రి. వాళ్ళ నాన్న ఎవరు చెప్పండి సార్? నాన్న అంటే పుట్టక ముందు పుట్టిన తర్వాత కానీ అడుగుతారు. సరే, ఎంతమంది ఉంటే అంతమంది లిస్ట్ రాసు మళ్ళీ 2 అని చెప్పేసి క్లోజ్ చేస్తే గొడవ ఎందుకు పెట్టుకోవడం వాడితో? కరెక్ట్, గొడవ పెట్టుకోవద్దు. అందుకని మీరు మతం మారిపోదాం, కూర్చోండి సార్ అని ఇంట్లో కూర్చోబెట్టి చాపేసి మంచిలు తోతారు, మంచిలు రైట్, అలా మంచిలు ఇచ్చి వాళ్ళతో, సార్ ఏ ఊరు సార్? ఓకే, ఏం పేరు సార్ మీ పేరు? రైట్, మీ నాన్నగారి పేరు సార్? ఇలా వివరాలు అడిగి, ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నారు సార్? అదే చర్చికి. మీ పాస్టర్ ఏంటి? ఇలా వివరాలు అడిగి కట్టి 6 కొట్టాలి. అంతే. అలా ఒకటి వేసేసి మీరు మొత్తం చదివేశారండి సార్. ముఖ్యంగా అంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే, మన దగ్గర గొర్రెల బుక్ ఉంటుంది, ఇందులో ఉందో లేదో. సో గొర్రెల బుక్ ఒకటి తెలుసా మీకు? ఎందులో ఏముందని ఏ సర్టిఫికెట్ ఉంటుంది చూడలేదా?
మీరు చూడలేదు లాస్ట్ టైం ఇవ్వలేదు మీకు? లేదు గురుగారు. బుక్ తెస్తావా? ఎక్కడుందో నాన్న, ఎక్కడుంది మన హోమం? దాంట్లో చెప్పలేను, ఉంటే ఓకే ఖచ్చితంగా ఉంటుంది చూడు. ఇఫ్ నాట్ నా సూట్ కేసులో. గుడ్ బాయ్. ప్లీజ్ నాకు ఫోటో తీసుకుంటాను, నేను బుక్ కూడా తీసుకోను. దాన్ని మా విజయవాడలో దండిగా ఉన్నాయి. నువ్వు ముందు మొన్న సరిగా పంపలేదు వాళ్ళు. నువ్వు చూడు సూట్ కేసులో. నాకు తెలిసి నువ్వు జిప్పు తీసేసాక వెనకాల జిప్పు ఉండదు కదా, ఇలా ఓపెన్ చేశాక అటు ఆపోజిట్లో అక్కడ ఒకటైనా ఉంటుందని డౌట్. ముందు ఇక్కడ వెతుకు, ఎక్కడ మన హోమం దగ్గర దాంట్లో వెతుకు. ఓకేనా ప్లీజ్. తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పి మన వాళ్ళు రోడ్లపై ఉన్నటువంటి బండ్లతో సహా తీసేయడము, అలా అంటే చాలా దారుణాలు బయట జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మీ స్టైల్లో ఏదైనా సమాధానం? ఇప్పుడు కాంగ్రెస్ అనేది విదేశీ పార్టీ. ఇప్పుడు డెమోక్రసీ అంటే ఏంటి? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. అలాగే కాంగ్రెస్ అంటే ఫర్ ముస్లిమ్స్, బై ముస్లిమ్స్, అట్లా అని నేను చెప్పలేదు సార్, ఆయనే చెప్పాడు కదా. అలాగే మొన్న చిన్న బామర్ది చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. ఏం చెప్పాడు? ఏ రెడ్డి హో రావు హో కోయి అమారే పీచానా, ఎవడు కల్మా చదివితే ఆడే ముఖ్యం, వాడు కాపైనా తోపైనా మాకు అవసరం లేదు చెప్పాడు అతను. అంటే వీళ్ళంతా మూసుకోవడం అన్నా చేయలేదు, కోసుకోవడం అన్నా చేయాలి, రెండే ఆప్షన్. వీళ్ళు మూసుకున్నారు, భవిష్యత్తులో కోసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే వేసుకుంటారు. ఇప్పుడు బుద్ధి ఎవరికి ఉండాలి? సిగ్గు ఎవరికి ఉండాలి? నన్ను మీరు రేవంతుద్దీన్ అని పిలవమన్నాడు కాబట్టి ఇంకా అతని నుంచి మనం మాట్లాడడానికి ఏం లేదు. ఆయన ఓపెన్గా అన్ని విషయాలు చెప్పారు గురుగారు పాపం. ఇప్పుడు మనం ఇప్పుడు ఉండే తెలంగాణ సీఎంని మనం అనడానికి ఏం లేదు, ఎందుకంటే అతనే ఓపెన్గా చెప్పేశాడు. అతను రేవంతుద్దీన్ అని పిలవండి, లేదా మా పార్టీ మీకోసమే, మేము ఇది అంతా ఓపెన్గా ఉన్నాడు. ఇప్పుడు సిగ్గు శరం ఎవరికి ఉండాలంటే ఓట్లు వేసే వాళ్ళకి, అంతే. ఓట్లు వేసిన వాళ్ళకి, వేయాలనుకునే వాళ్ళకి ఉండాలి అంతే. అతనేం అనకూడదు, ఆ పార్టీని కూడా అనకూడదు. పాప వాళ్ళు కష్టపడ్డారు ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి, మొక్కలైన తర్వాత ధర్మనాశనం చేయడానికి, దేవాలయాలు సొమ్ము మింగడానికి, మదర్సాలకు నిధులు ఇవ్వడానికి, మన గురుకులాలకి ప్రోత్సాహం లేకుండా చేయడానికి, అలా హిందూ ధర్మ నాశనం కోసం, ఈ దేశ నాశనం కోసం కాంగ్రెస్ వాళ్ళు కష్టపడింది. అసలు 1000 ఏళ్లలో ముస్లిం పాలనలో, బ్రిటిష్ క్రైస్తవ పాలనలో చేయలేని డ్యామేజ్ ఒక్క మన చెంబులో బొంది అంటే తెలుసా? అది మా పనిగాడు కూడా అర్థమైంది. మీకు అర్థం కాదు, చెంబులో బూంది తెలీదా? చెప్పరా? మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళం సార్, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇందిరాగాంధీ చెంబులో బూంది. తెలీదా మీకు? వెళ్ళలేదు చిన్నప్పుడు, అనుకోలేదా? మేము అనుకున్నాం. సో ఆవిడ ఎంత గ్రేట్ అంటే చక్కగా హిందువుల్ని కనీసం 1 కోటి మందికి వ్యాసెక్టమీ చేయించింది. అదేందా? అలాగే లైవ్ కాదు లేదా సార్ చెప్పండి. రీసెంట్గా సాయిబాబా దేవుడు కాదు అని చెప్పేసి రకరకాల క్వశ్చన్స్, డిబేట్స్ బయట జరిగినాయి గురుగారు. అందులో కొంతమంది వ్యక్తులు జెన్యున్గా మాట్లాడింది ఏంటంటే, మీ బ్రాహ్మణుల ప్రతిష్టలు చేయించారు. అండ్ ఇంకోటి అనేది ఏంటంటే, అక్కడ బాబాకి పొద్దున్నే అభిషేకం చేసేటప్పుడు పురుష సూక్తంతోనే చేస్తున్నారు, నమాజ్ చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. అక్కడ రోజు కూడా మంత్రపుష్పం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ శాస్త్రోక్తంగా నిత్యం నిత్యాగ్నిహోత్రం చేసినట్టుగా ధుని వెలుగుతుంది. ఇక్కడ ముస్లిమ్స్ ఎవరు లేరు కదా, ఎందుకు ఒక ముస్లిం అయ్యున్న వ్యక్తి హిందూ మతంలోకి మారి అతను బృందావనం అనేటువంటిది ఒకటి షిరిడీలో కట్టాలనుకోవడము, కృష్ణుడి దేవాలయం కట్టాలనుకోవడము, తర్వాతకి ఆ ప్రదేశంలో బాబా దేవాలయం జనాలు కట్టారు, ఆయన ఏం కట్టలేదు కదా, ఇక్కడ ఎందుకు మీరు ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారు అని ఒక వ్యక్తి అడిగాడు. దానికి సంబంధించి సమాధానం. మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు ఎవరిని పిలిస్తే బాగుంటుంది? నాన్న అని. నాన్న అని ఎవరిని పిలిస్తే బాగుంటుంది? నాన్నని పిలవాలి అంతే. ఒకవేళ నాన్న లేకపోతే కూడా ఎవరినో నాన్న అన్నాం కదా, బాగుంటుంది. అట్లా ఇంతే సార్. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఓ పాట, షిరిడి ఏ మా పండరిపురము అని సాంగ్ ఉంది.
ఇప్పుడు పండరీపూర్ అక్కడ ఉంటే మళ్ళీ షిరిడి పండరీపూర్ ఎందుకు చేయాలి సార్? అవును, కరెక్ట్ కాదు. పండరీపూర్ అంటే చోకామేళ, పండరీపూర్ అంటే పాండురంగడు, పండరీపూర్ అంటే రుక్మిణీభాయ్, పండరీపూర్ అంటే రుక్మాభాయ్, పండరీపూర్ ఇవన్నీ అంటే జనాలు చేస్తున్నారు తుకారాం. కదా. నేను అనేది ఇప్పుడు పండరీలో మీరు కావాలితే మన సుందర చైతన్యానంద స్వామీజీ బుక్ ఒకటి ఉంది, అద్భుతమైన బుక్, చంద్రభాగా తరంగాలు. చదవండి, మీ హృదయం పొంగకపోతే అడగండి. చంద్రభాగా తరంగాలు. ఎంతమంది ఆ చంద్రభాగా దగ్గర పుట్టి ఆ విఠల్ని కొలిచి కొలిచి తలచి తలచి ఆయన్ని పొందారు. ఓ నామదేవ్, ఓ జ్ఞానదేవ్, ఓ తుకారాం ఎన్ని అభంగాలు రాశారు. ఏంటి మీకు తెలుసా? శివాజీ మహారాజ్ కూడా అక్కడికి వెళ్ళి. ఎస్, మీకు తెలుసా? ఇప్పుడు శంకర్లు, రామానుజులు, మధ్వాచార్యులు ఎందరెందరో పుట్టిన నేల. చాలామందికి సమాధి ఉంది, కానీ సమాధి లేని ఒక గృహస్థు ఎవరు? తుకారాం. ఎందుకు లేదు? ఆయన అసలు స్వామిలో కలిసిపోయారు, మీరు చూడండి ఒకసారి. సజీవంగా వెళ్ళారు. అవును, విత్ సశరీరంగా వెళ్ళారు వైకుంఠం. అవును, అదే 10,000 సంవత్సరాలు అవ్వలేదు. అవును, అదేందా? తన భార్య కూడా రోధిస్తుంది వెనకాల, మళ్ళీ వెనక్కి వస్తుంది విమానం. మీరు అసలు మీకు హిందీ మరాఠీ రాకపోయినా పాత మరాఠీ సినిమా చూడండి. అసలు ఆ విమానం మళ్ళీ వెనక్కి వస్తుంది, తీసుకెళ్తుంది, వాళ్ళు కీర్తన చేస్తారు. చెబుతుంటేనే నాకు అసలు రోమాంచితమైపోతుంది. అంత గొప్ప పండరీపూర్ క్షేత్రం ఉన్నప్పుడు, అంత చారిత్రక ప్రదేశం ఉన్నప్పుడు ఇంకో దాన్ని రీక్రియేట్ చేయడం ఎందుకు? అది మీ నాన్నగారు ఉన్నారని అడిగాను, అందులో అంతా ఉంది. ఓకే, ఇంకోటి గురూజీ, ఈ యొక్క ఇస్కాన్లోకి చాలామంది చేరుతూ ఉన్నారు. నాకు తెలిసిన పరిచయస్తులు, మా కుటుంబీకులు చాలామంది వెళ్ళారు. కంప్లీట్ ఇస్కాన్ డివోటీస్. చాలామందికి ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏంటంటే, ఇస్కాన్లో కన్వర్ట్ అయితే ఇక వాళ్ళు వేరే ఇంకేవి పూజలు, ఇంకేవి పనులు చేసుకోలేరు, వాళ్ళకు పిల్లలు దొరకట్లేదు, అంటే వాళ్ళు మొత్తం డెడికేటెడ్గా వచ్చిన జీతం కూడా ఈ క్రిస్టియన్స్ కనుక తీసుకెళ్ళి దశంభాగాలు ఇచ్చినట్టు ఇస్కాన్లో ఇచ్చేస్తారు, వాళ్ళు ఒకే రకమైన వస్త్రాలు కట్టుకుంటారు. ఈ అపోహలు ఉన్నాయి. అసలు ఇస్కాన్లో జాయిన్ అయిన వాళ్ళు వివాహాలు చేసుకుంటారు, అన్ని రకాలు ఉంటాయి, కానీ దానికి సంబంధించి పూర్తిగా మీరు కొంచెం చెప్పండి. ఇప్పుడు నాకు దీక్ష ఇచ్చిన గురువు గారు సన్యాసి, కానీ నన్ను ఇలా ఉండాలి అని తీర్చిదిద్దిన ఆయన శిక్షా గురువు అని పిలుస్తారు. మరి ఆయన గృహస్థులు, ఆయనకి పిల్లలు, మనవళ్ళు, భార్య, ఇల్లు. దీనికి చిన్న ముక్కల ఆన్సర్ ఉంది. కానీ దానికి క్యాష్ బార్ అనేది లేకుండా ఇస్కాన్లో కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరైనా మ్యారేజ్ చేసుకోవచ్చు ఒకరికి. అది లేదు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అమ్మాయిని సౌత్ ఇండియా అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు. ఒక అమెరికన్ అబ్బాయిని ఒక ఆంధ్ర అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. అక్కడ ఓన్లీ భక్తి ఒక్కటే మాధ్యమం, మిగిలినవి కాదు. నేను చూసే కళ్ళతో. దానికి ఎప్పుడో 600 ఏళ్ల క్రితం చైతన్య మహాప్రభు చెప్పారు, గృహేతాకో వనేతాకో సదాహరి బోలిదాకో. అంటే నువ్వు ఇంట్లో ఉన్నావా, వనే అడవిలో ఉన్నావా ముఖ్యం కాదు, సదా హరి నామాన్ని జపం చేస్తూ ఉండు, నువ్వు భక్తి మార్గంలో ఉండు. ఇది అక్కడ కంక్లూషన్, అంతే. అలాగే ఇస్కాన్ ఫాలో అయ్యే వాళ్ళు భక్తి ప్రధానమై ఉండాలి, అంతే ప్రధానం తప్ప మిగిలినవన్నీ కూడా చిన్న విషయాలు. ఒకే డ్రెస్ కట్టుకోవడం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తారు, శిఖం ఉండొచ్చు, తిలకం ఉండొచ్చు, కానీ ఆఫీస్ డ్రెస్సే వేసుకుంటారు. అక్కడ మళ్ళీ ధోతి వేసుకుని ఏమి వెళ్ళరు. కంప్లీట్గా మీకు అసలు ఏమీ లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా చేంజ్ అవుతారు. ఇప్పుడు సన్యాసం నీ భక్తి చేసుకోవడం అనేది వ్యక్తిగతమండి, అర్థమైందా? ఇప్పుడు మీకు ఒకటి ఉదాహరణ ఇస్తే మీకు అర్థమవుతుంది. మీకు మా కంపెనీ అంటే కార్ల కంపెనీ ఉంది, అది BMW, ఫోర్డ్ ఉందా? ఫోర్డ్ కంపెనీ ఓనర్ ఎవరు తెలీదా? అంబరీష దాస్. ఓకే, ఎలా? అమెరికన్ కదా, పేరేం పేరు? అంబరీష దాస్. ఆయన వాళ్ళ తాతగారు ఏదో డేవిడ్ హెన్రీ ఫోర్డ్ ఏదో ఉంది. ఈయన అంబరీష దాస్ ఎలా అయ్యారు? ప్రభుపాదుల వారికి శిష్యులు అయ్యారు కాబట్టి. ఐఫోన్ స్టీవ్ జాబ్స్ కూడా ఆయన ప్రతిరోజు అన్నం, అంటే ఆయనకు లేని రోజుల్లో అన్నం ఇస్కాన్లో తిన్నారని ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి ఆయన షేర్ కొంచెం అక్కడికి ఆయనే చెప్పారు. ఐ లైక్స్ ఇండియా వయా ఇస్కాన్.
Because as an orphan, I roam around and every Sunday I walk some 8 miles and I get some fresh food, prasadam. So because ISKCON serves Sunday feast. అలా ఒక గొప్ప మధురానుభూతినిచ్చేది ఇస్కాన్. ఎందుకంటే అక్కడ చాలా అందమైనటువంటి రాధాకృష్ణులు ఉంటారు, చైతన్య మహాప్రభు ఉంటారు. ఎందుకు? జస్ట్ 2 రోజుల క్రితం, 2 రోజుల క్రితం 3వ తారీఖు ఎంత డ్యాన్స్ చేశాను తెలుసా? మన అబిడ్స్ ఇస్కాన్లో నేను ఫుల్ డ్యాన్స్ చేసి, అంటే ఆ రోజు ఉపవాసం ఎఫెక్టు, ఎక్కువ డ్యాన్స్ చేయలేదు. కానీ ఎంతమంది కిట్టలాడిపోతుంటే నిమాయ్ నితాయ్ అనే 2 ట్విన్స్ యంగ్ బాయ్స్, వాళ్ళు 8 మొదలుపెట్టారు, 10 దాటే వరకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామో హరే రామో 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 హరే హరే. ఎంత కీర్తన అంటే విత్ మృదంగం, చెమటలు ఎక్కేసి అలా జీవించాలి, అన్నీ మర్చిపోవాలి, అలా కృష్ణుడి మధ్యలో ఉండాలి, ఆనందంగా ఉండాలి. కాబట్టి ఈ సభాముఖంగా గురుగారితో చెప్పేది ఏంటంటే, ఇస్కాన్ అంటే సన్యాసత్వం కాదు, ఎవరైనా వెళ్ళొచ్చు, వారి యొక్క జీవితం అలాగే ఆనందంగా జీవించడం ఎలా, అది ఇస్కాన్ నేర్పేది అంతే. ఇంకొకటి గురించి, తమిళనాడు రాష్ట్రంలో చాలా రకాల రాజకీయమైనటువంటి, మీరు ఇందాక రేవంత్ రెడ్డి టాపిక్ ఎత్తి ఒక టాపిక్ మిస్ చేశారు. ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహాన్ని, గాంధీ బాబు అది ఎందుకు సార్? అది 490 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి గురుగారు. ఇప్పుడు ఎన్ని 450 మంది రెసిడెన్స్లు రెంట్కున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీద పడిపోతారు అది కడితే. ఇప్పుడు నేను అనేది, ఎవరో కామెంట్ పెట్టారు సార్, చాలా బాగుంది. గాంధీ, నువ్వు బతుకున్నప్పుడు చాలామంది హిందువులు చంపావు, నువ్వు సచ్చి కూడా చంపుతున్నావు. ఎక్స్ వేదికగా వాళ్ళ మనవడు చెప్పాడు, ఇప్పటి వరకు మా తాతగారి పేరు డ్యామేజ్ అయింది, చాలు ఇక డ్యామేజ్ చేయకండి ప్లీజ్ అని ఆయన చెప్పినా ఇంకా వీళ్ళు వింటలేదు. మేము వినాం, ఎందుకంటే అన్నం తినం. తమిళనాడు రాష్ట్రంలో అది ఇప్పుడు మీకు ఎప్పుడన్నా బూర్గుల రామకృష్ణారావు గారు తెలుసా? ఎవరు సార్? నువ్వు ఉండు. సీఎం, ప్రథమ తెలంగాణ ముఖ్యమంత్రి. నా కోరిక సైకిల్ మీద ఆయన అసెంబ్లీ తోపు అంతే, మాట్లాడద్దు, తోపు అంతే. నా కోరిక అంటే కేసీఆర్ తీర్చుండాలి, దౌర్భాగ్యం తీర్చలేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ అసలు నో ఇంపార్టెంట్ తెలంగాణ, ఆయన పేరు పెట్టి ఉండాలి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. ఎవరి పేరు అండి? బూర్గుల రామకృష్ణారావు ఎయిర్పోర్ట్ అని పెట్టాలి. మొత్తం చాలా సింపుల్ పర్సన్ అంటోడి పేరు. లేదు పటేల్ గారు, ఈ తెలంగాణ ఇలా గాలి పీల్చుకోవడానికి, వాయువులు పీల్చుకో కారణం పటేల్ అని పెట్టాలి. ఎవడో పెట్టే అది విషయం. కాబట్టి అలా ఇది ఎందుకు చెప్పాయంటే, ఈ గాంధీది కాకుండా ఇక్కడ స్వేచ్ఛావాయులు పీల్చుకుని రజాకారుల నుంచి విముక్తి చేసి, ఈ దాస్యం నుంచి విముక్తి చేశారు. కాబట్టి పటేల్ గారి విగ్రహం పెట్టాలి. పెడితే అది కూడా ఎక్కడ పెట్టాలి? జనాలు మెంగకుండా ఎక్కడ దూరంగా, ఊరికి అవసరం అది పెట్టాలి. అది ఎందుకంటే చెప్పేది కదా. తమిళనాడు రాష్ట్రంలో పాప అన్నామలై గారు బీజేపీ నుంచి నిలబడిన పాప ఎన్నో మొక్కులు, కాళ్ళకు చెప్పులు లేకుండా దీక్షలు, అక్కడున్న హిందువుల కోసం ఇంత చేస్తే, అక్కడ హిందూగా ఉండి బ్రాహ్మణుడిగా ఉన్నటువంటి కమల్ హాసన్ గారు అలా బ్రాహ్మణుడు అని ఎవరు చెప్పారు? ఆయన అంటే ఇప్పుడు అలా మారాడేమో సార్. లేదు సార్, ఇప్పుడు వాడి పేరు చూడు ఎక్కడన్నా ఉందా? కమాండ్ వాళ్ళ పూర్వీకులంతా కూడా బ్రాహ్మిన్స్ అని అంటూ ఉంటారు. మీరు చెప్పు, మీరు అలా కెలిగితే నేను మరి చాలా చెప్పాల్సి వద్ది. అంటే ఒకసారి మీ టాపిక్ మీరు మళ్ళీ అదే చెప్తున్నాను, మీరు మళ్ళీ చెప్పండి. మీరు టాపిక్ ఎత్తారు కూడా చెప్తున్నాను. అనవసరంగా బ్రాహ్మణ పరువు తీయద్దని చెప్పడానికి చెప్తున్నా. ఓకే. అశ్వత్థామ పడుకున్నటువంటి ఉప పాండవుల్ని గొంతులు కోసారు లేదా? అవును. ఎవరి కోసం? దుర్యోధనుడి కోసం. దుర్యోధనుడు కూడా ఫీల్ అయ్యాడు, పడుకున్న వాళ్ళని కోసేవని రాపో తిట్టాడు. ఓకే, ఇప్పుడు వాడిని పట్టుకుని తీసుకొచ్చారు. సాయంత్రం గారు చాలా అద్భుతంగా చెప్పారు. పిలక మాత్రమే కోసి పంపిస్తారు. అదే వాడిని పట్టుకుని తీసుకొచ్చినప్పుడు అని పీక్ కోసేయడానికి డిస్కషన్ చేస్తున్నారు కృష్ణుడు అర్జునుడు. భీముడు అన్నాడు, ఏంటి తొక్క చపాతి పిండి తీసుకెళ్తున్నా, ఏంటి డిస్కషన్ అది ఇది అంటే,
అప్పుడు ద్రౌపది అంటది, ఇప్పుడు నా పిల్లల్ని చంపేశారు, ఆ బాధ నేను పడుతున్నా, ఇప్పుడు ఇతను మన దగ్గర ఉన్నాడని న్యూస్ వాళ్ళ అమ్మకి తెలుసా తెల్దా? తెలుసు. ఆవిడ ఇప్పుడు ఏ స్థితిలో ఉంటుంది నాకు తెలీదా? కాబట్టి ఇతన్ని చంపొద్దు అంది. అది భారతీయ తల్లుల గొప్పతనం, అది మన దేశంలో పతివ్రతా శిరోమణుల గొప్పతనం. ఇది చెప్పాలి కదా ద్రౌపది గురించి. ఈ సందర్భం వచ్చినప్పుడు ఈ డిస్కషన్లో వాడిని బ్రహ్మబంధు అని పిలిచారు. ఎవరిని సార్? అశ్వత్థామని బ్రహ్మబంధు అని పిలిచారు. ఎవరు? కృష్ణుడు. ఎందుకు? ఈజ్ రిలేటెడ్ టు బ్రాహ్మణస్, ఈజ్ నాట్ బ్రాహ్మణ నెవర్ డూ లైక్ దిస్, ఈ నో మోర్ బ్రాహ్మణ. అట్లా వీడు కూడా వీడినాలో పరువు దీకని. అంతేకాకుండా ఒక వీడు ఆల్బిత్రాయన మహా వీడి బ్రాహ్మణ అంటే విజయ్ సేతుపతితో మాట్లాడుతూ గురుగారు, విజయ్ సేతుపతితో వీడియో కాల్ మాట్లాడుతూ త్యాగరాయ స్వామి గురించి తెలుసు. ఎంత చెప్పు తీసి కొట్టాలి, తీసేయండి ఆడి పేరులో. ఎలాగలే మళ్ళా అంటే ఎందుకు గురువుగారు అంటే ఆయన మన యొక్క సౌత్ ఇండియాకు ప్రైడ్ త్యాగరాయ స్వామి, పిచ్చమెత్తుకొని ఆయన చేసినటువంటి వాడికి సంబంధించి అంత నీచంగా మాట్లాడాల్సిన, వాడికి బైబిల్ ఎక్కింది కాబట్టి వాడు అలా మాట్లాడాడు. మధ్యలో మాట్లాడకు తిట్లు వస్తాయి నీకు. వాడు చెప్పాడు, మీరు కావాల్సిన వీడియోస్ ఉన్నాయి. అవును, నేను బైబిల్ సంకనాకేనని వాడు చెప్పాడు మలహాసన్. కాబట్టి వాడిని మళ్ళీ బ్రాహ్మలు అలా చెప్పి పరువు దీకండి ఆ దరిద్రుడి గురించి. విషయం ఏంటంటే త్యాగరాజ స్వామి వారు సంగీతంలో ఒక ఐకాన్, తోపంతే. ఆయన ముందు పుట్టిన వాళ్ళు కూడా పెట్టని స్టాండర్డ్స్ ఆయన పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు అన్నమయ్య కీర్తన ఉంది, లిబరల్ అన్నమయ్య తెలుసా? అన్నమయ్య ఇలా కర్రలో ఇలా ఏమంటారు బ్యారికేడ్స్ పెట్టాడు, ఫోన్లే పాడుకొని వదిలేస్తాడు రామదాసు. కానీ త్యాగయ్య అలా కాదు, బ్యారికేడ్స్లోనే పడాలి. నువ్వు ఇలా గీత గీస్తే అని కొన్ని గీతలు గీసావు, అందులోనే నువ్వు నడవాలి. దానికి ఉదాహరణ చెప్తాను. ఎందరో మహానుభావుల సాంగ్, తెలుగు కదా అదంతా, సంగ్ బై ఏ తమిళియన్, సంగ్ బై ఏ మలయాళీ, సంగ్ బై ఏ కన్నడిగా, సంగ్ బై ఎనీ అదర్ లాంగ్. వాడు అలాగే పాడతాడు, పాడాలి. అదే రూల్. అది అందుకే త్యాగరాయ సంకీర్తన అయింది. అదే త్యాగయ్య సంకీర్తన కృతులు అంటారు. కృతి అంటే వేదం. అదవుతుందా? ఎందరో మహాను భావులు, ఎందరో మహాను భావులు, అందరికీ వందనము, లెందరో మహాను భావులు, చందురువర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహాను భావులు. ఈ క్వశ్చన్ అడగడానికి ఒక కారణం ఉంది గురూజీ. మన సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది మీ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే వాటిలో ఏంటంటే ఈ కమల్ హాసన్ కానీ లేకుంటే ప్రకాష్ రాజ్ని కానీ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ సైడ్ నుంచి ఒకటి ఏంటంటే మన హిందూ ధర్మాన్ని వేటు వేసే వాళ్ళని తీసుకోకూడదు వైపు నుంచి చెబితే ఖచ్చితంగా అది ఖచ్చితంగా చెప్పాము. మళ్ళీ చెప్తాను, ఎవడ ధర్మ అమ్మయ్య ఎందులో నా బ్యాగులోనా హోమం దగ్గర పై జిప్పులు నేను రెడీగా ఉంటుందని పెట్టి ఉంటాను. వెరీ గుడ్ సాధించాడు దాదా. చూసారా, ఇప్పుడు కూడా త్యాగరాజం గుర్తొస్తాడు. ఎలా చెప్పనా? సాధించనే మనసా సన్మార్గవచనముల సాధించనే మనసా సమయానికి తగు బుక్కు తెచ్చిన. చూసారా, ఇందులో ఏముంది చూడండి. సరే ఇందులో ఏముంది మీరు చెప్పిన ఏ కాదు, మేము చెప్పిన ఏ రెండు ఉండదు సార్. ఎడా రెండు ఎక్కువేమో
1 ఉంటుంది, 2 కొంచెం ఉంటుంది. సో ఇది జస్ట్ మీరు 5-6 లైన్ చదివితే ఇది ఎంత దరిద్రం మీకు అర్థమైపోతే ఒకసారి పైకి చదవండి. పైకి చదవండి సార్, ఏం కాదు. ఖచ్చితంగా మిమ్మల్ని అదే ఆపుద్ది, మీరే ఆపుతారు. ఒకే తల్లికి పుట్టిన 2 ఆడపిల్లలు కలరు, వారిరువురు యెహోవానైన నేను పెండ్లాడిన నా భార్యలు. పెద్దదాని పేరు ఓహోలా, ఆమెయే సమర్య. రెండవ దాని పేరు ఓహోలిబా, ఆమెయే జెరూసలేం. వీరిరువురు ఐగుప్తను యువకులుగా ఉన్నప్పుడు వారు వ్యభిచారులు అయ్యిరి. అక్కడి పురుషులు యెహోవానైన నా భార్యల చనుమోనులను ఉదయం గురుగారు దారుణంగా ఉంది. పోనీయండి. నేను ఆపినా అతను ఆపిడే, అది దీని గొప్పతనం. కానీ ఇంత దారుణమైనటువంటి ఉండి ఏ ముఖం పెట్టుకొని జనాల్లోకి వచ్చి దీన్ని మళ్ళీ పరిశుద్ధం అంటాడు. అశుద్ధం కదా, అశుద్ధం ఇది. అందుకే దీంతోనే పలచకూడదు పేపర్. ఓకే, అర్థమైందా? చాలా థ్యాంక్స్ గురుగారు. అంటే మీరు ఇచ్చినటువంటి సమయం చాలా విలువైనటువంటిది. మా యొక్క ప్రేక్షకులందరూ కూడా ఇంకా అంతకు ముందు పెట్టినప్పుడు మంచి కామెంట్స్ పెట్టారు, ఇంకా మంచివి అడగండి. మళ్ళీ ఈసారి ఇంకొన్ని క్వశ్చన్స్తో మళ్ళీ వస్తాను గురుగారు. విదేశీ మతాల ఉత్సదాగే కమలాసనకి ఉంచవృత్తి చేసి రాముణ్ణి నమ్మి త్యాగరాజు పొందిన మోక్షస్థితి ఎలా అర్థమవుతుంది చెప్పండి. కరెక్ట్. రోజుకి 1,25,000 రామనామం చేసి శివాలయంలో కూర్చుని ఉంచవృత్తి అంటే తెలుసా ఎవరికైనా? తెలుసా? పొలాల్లో దంపుతారా? అవును. తూర్పారు ఎగురుతాయి గింజలు. అవును. అవి లేదు, ఎవరైనా ఒక్కరింట్లో ఇలా చేత్తో తెచ్చి వేసింది అది తీసుకుని జీవించడం, అది ఉంచుద్ది. 10 ఏళ్ళకి వెళ్ళడం కాదు. వారు అంత గొప్పగా జీవిస్తే, రాముణ్ణే నమ్మి జీవిస్తే ఎంత త్యాగరాజ స్వామి వారు ఎంత డెడికేషన్ అండి. వారి భార్యకి ఏదో మొక్కుకున్నారు, ఏమంటారు, ఈ నోములు అంటారు, ఏదో ఈ చేతలు ఇస్తారు, ఏదో ఒంటి వాయనం అని చెప్పి పేరు నాకు తెలియదు. ఆవిడ పాపం కోమాలోకి వెళ్ళిపోతారు. రాముడు అదే కావేరిలో పడిపోవడం వల్ల అదంతా జరిగిన తర్వాత ఆవిడ ఎలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా కోమలోకి వెళ్ళిపోతారు. ఈయనే ఆవిడని ఒళ్ళో పెట్టుకుని, పాప ఆవిడ స్పృహ ఉండదు, ఈయన ఆ వాయినం అంతా ఇప్పిస్తారు. ఆవిడ స్పృహ ఉండదు, చేతిలో పెట్టి ఆయనే ఇస్తారు. ఆయన రాముడు ఇంటికి వస్తే ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుని, వచ్చావా రామయ్య తండ్రి ఇన్నాళ్ళకి అని పాపం సంబరపడద్దే, దేవుడు వచ్చాడు అని కాలు గడిగేసి ఎంతో పిచ్చిదైపోయి ఆ సంబరపడిపోయి ఆయనకో తిండి నిద్ర మానేసి అహోరాత్రాలు అంత భక్తుల్ని నువ్వు కామెడీ చేస్తావా? అడ్డమైంది తిని డాక్టర్కి మ్యాటర్కి తేడా తెలియని సీట్ ఇచ్చినటువంటి పార్టీ పోవాలి గురువు గారు. అతనికి ఇచ్చారా? ఇచ్చారు. ఎవరతను? రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన ఇప్పుడు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు. తెలుసా డిఎంకే మీనింగ్? నేను చెప్పలేదు సార్. ఎంత దారుణుడు. నేను చెప్పలేదు. జెండాలు పీకేసి కొట్టారు జనాలు. తమిళనాడులో మన జెండాలు, ఆంజనేయ స్వామి జెండా పెట్టుకున్న పాపానికి భారతమాత జెండా అంటే మన జెండా ఫ్లాగ్ పెట్టుకున్నందుకు పోలీస్ అతన్ని పంపించి తీయించి కొట్టిన విజువల్స్ చూసి ఎంత లోపల మండుతూ అన్నామలే. అందుకనే నేను కాళ్ళకి చెప్పులు వేసుకోను, కొరడాలు దెబ్బలు తింటా. నా వాళ్ళని నన్ను గెలిపించకున్నా పర్లేదు, కనీసం వీళ్ళని బతకని ఈ దిక్కుమాల రాష్ట్రంలో అని కోరుకున్నాను. కదా రాష్ట్రం గొప్పది. డిఎంకే అంటే శివప్రసాద్ గారు చెప్పారు, దొంగ ముండాకుడుకులు పార్టీ. నిజంగా కాబట్టి తప్పు ఓట్లు వేసిన వాళ్ళది ఆ పార్టీ తప్పేలే. అది 2 ఆకులు, ఆడికి ఓట్లు వేసిన వాళ్ళు బోకులు, అలాగే దిగుతాయి మేకులు. రైట్. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. మా ఛానల్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హరే కృష్ణ. ఈ 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎంకేటీవీ వారి తరపున, మా అభయ హిందూ శాంతి తరపున శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫ్యాన్.